ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ గుడ్ న్యూస్ వస్తుంది, బిగ్ న్యూస్ వస్తుంది, ఏ మలుపు తిరుగుతుంది, ఏ బిగ్ ట్విస్ట్ వస్తుందని చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సమీకరణాలు వేగంగా రోజురోజుకి మారిపోతూ ముందుకెళ్తున్నాయి. ఇలాంటి టైంలో ఆదివారం పూట ఒక ఆసక్తికరమైనటువంటి వార్త రాజకీయ వర్గాల్లో ఒకసారిగా కలకలం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ ఊరటనిచ్చేలాగా, ఆయన ఆనందపడేలాగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే ఊహాగానాలు వైసీపీ సోషల్ మీడియాలో అయితే జోరందుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కేసుల వివాదం, విచారణ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకి ఒక అనుకూలమైనటువంటి సంకేతం అందే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి ప్రచారం అయితే ఈ రకంగా ఊపందుకుంది. కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తోందని, త్వరలోనే జగన్‌కి లైన్ క్లియర్ చేసే దిశగా అడుగులు పడొచ్చు అని వైసీపీ అనుకూలంగా ఉన్న కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో జగన్ అనుకూల మీడియాలో కూడా దీనికి సంబంధించి రకరకాల కథనాలు అయితే రావడం జరుగుతోంది. కేంద్ర పెద్దలతో వైసీపీ అగ్రనాయకత్వం తెర వెనక జరిపినటువంటి చర్చలు ఫలించాయని, అందుకే ఈ ఆదివారం నాటి పరిణామాలు జగన్ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నాయని ఆ మీడియా వర్గాలు చెప్తున్నటువంటి మాటగా ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే గనక గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వైసీపీ శ్రేణులకి ఇది ఒక బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మొన్న ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారో, అమిత్ షా, పవన్ కళ్యాణ్ అట్లాగే నాదెళ్ల మనోహర్ యొక్క భేటీలో అమిత్ షా జగన్‌కి అనుకూలంగా మాట్లాడారు అని, ఇదే ఇన్ఫర్మేషన్‌ని తన వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, అవును, కేంద్రం తనని ఒక లాంగ్ టర్మ్ ఫ్రెండ్‌గానే చూస్తోంది అనేది బట్టబయలైందని, ఆ విషయం తెలిసిందని, ఆ బిగ్ గుడ్ న్యూస్ జగన్‌కి అందిందనేటువంటి వార్త అయితే వైరల్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని రానున్నటువంటి ఏపీ రాజకీయాల్లో డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇంకో పక్క అధికార పక్షం కూడా, కూటమి ప్రభుత్వం కూడా దీని మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తోంది. కేంద్రంలోని అధికార పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఒకవేళ ఏదన్నా జగన్‌తో లోపాయికారి ఒప్పందంతో ఉందా, అందుకే ఆయనకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలాగా చూస్తున్నారా అనేటువంటి ఆలోచనలో కూడా అధికార పక్షం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అసెంబ్లీ మరియు సచివాలయ వర్గాల్లో కూడా దీని మీద ఆసక్తికరమైనటువంటి గుసగుసలు అయితే ఇప్పటికీ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త కూటములు లేదా సరికొత్త సమీకరణాలు తెర మీదకొచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదని, అందులో భాగంగానే కేంద్రం ఈ విధమైనటువంటి సానుకూల నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఆలోచన చేస్తోంది అని అంతర్గత వర్గాల్లో డిస్కషన్లు అయితే ఇప్పుడు గట్టిగా నడుస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు. ఇది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కోర్ టీమ్‌కి వచ్చినటువంటి సమాచారమే తప్ప అధికారికంగా ఎవరు కూడా బహిర్గతం చేసినటువంటి అంశం కాదు. సో ఈ మొత్తం వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.